ఎటువంటి అనుకూలంగా వాతావరణం ఉండాలో అలా ఉంటుంది కార్తీక మాసంలో. ఈ ఔషధ గుణాలన్నీ మనకి నీటిలో చేరతాయి కాబట్టి ఇప్పుడు నదుల్లోంచి మరి సరస్సుల్లోంచి నదుల్లోంచి సముద్రంలోకి ఇలా జలాలన్నీ చేరతాయి. అది కాకుండా ఎక్కడైతే బావులు బోర్లు ఉన్నాయో అవి కూడా భూగర్భ జలాల్ని స్వీకరించి ఎక్కువ జలపాతం అనేది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఔషధ గుణాలన్నీ నీళ్లలో మనకి చేరతాయి. అందుకని ఏమంటారంటే కార్తీక మాసంలో చన్నీళ్ళు స్నానం చేయాలి, అది కూడా తెల్లవారుజామున చేయాలి అని. ఎందుకంటే మళ్ళీ ఆ నీళ్ళని మనం ఇదివరకు మళ్ళీ మన హీటర్ దాగానో పొయ్యి మీదో ఎక్కడో కాగబెట్టి పోసుకోవటం వల్ల ఏంటంటే ఔషధ గుణాలు ఇదవుతాయి, పాడైపోతాయి. కాబట్టి అలాగే చెయ్యాలి అని. భగవంతుడు సృష్టి కూడా ఏంటంటే ఇంత చలికాలంలో మనకి బోరు వాటర్ కానీ బావి వాటర్ కానీ నది లేకపోతే సరస్సులు చెరువుల్లో నీరు కానీ గోరువెచ్చగా ఉండటం అనేది అసలు సృష్టి అన్నమాట.